అండి అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వచ్చేసి డిసెంబర్ 2025 1 టు 15th వరకు అనమాట. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది అన్ని ఎగ్జామ్స్కి అయితే యూజ్ అవుతుందండి. కావాలి అనుకున్న వాళ్ళు సో మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది నోట్స్ అనేది. సో ముందుగా ఈరోజైతే ఇటీవల పోలాండ్ దేశం బాల్టిక్ సముద్రం మీద రష్యాకు చెందినటువంటి మరో విమానాన్ని గుర్తించి నిలిపేసిందనమాట. సో అయితే ఈ సముద్రం ఏ సముద్రంతో కలుస్తుంది? ఇటీవల పోలాండ్ దేశం బాల్టిక్ సముద్రం మీద రష్యాకు చెందినటువంటి మరో విమానాన్ని గుర్తించి నిలిపేసిందనమాట. అయితే ఈ బాల్టిక్ సముద్రం అనేది ఏ సముద్రంతో కలుస్తుంది? అయితే బాల్టిక్ సముద్రం డానిష్ జలసంధి గుండా అట్లాంటిక్ సముద్రంతో కలుస్తుంది అనమాట. బాల్టిక్ సముద్రం డానిష్ జలసంధి గుండా అట్లాంటిక్ సముద్రంతో కలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమెకు రమ్మన్ మాస్కునైతే బహూకరించడం జరిగింది. అయితే ఆ రాష్ట్రంలో ఈ మాస్క్ ప్రాధాన్యత ఏంటి? ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనడం సందర్భంగా ఆమెకు రమ్మన్ మాస్కునైతే బహూకరించడం జరిగిందన్నమాట. సో అయితే ఆ రాష్ట్రంలో ఈ మాస్క్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే గడ్వాల్ ఉత్సవ ప్రాధాన్యతను గుర్తించేందుకు ఉపయోగిస్తారు. ఏంటి అంటే గడ్వాల్ ఉత్సవ ప్రాధాన్యతను గుర్తించేందుకు ఉపయోగిస్తారన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గడ్వాల్ ఉత్సవాన్ని ఏ దేవత ఆరాధనగా నిర్వహిస్తారు? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గడ్వాల్ ఉత్సవాన్ని ఏ దేవత ఆరాధనగా నిర్వహిస్తారు అంటే భూమియల్ దేవతగా ఆరాధనగా ఈ ఉత్సవం అయితే జరపడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి SAIEE 2021-25లో ఏనుగుల సంఖ్యను అంచనా వేసేందుకు ఉపయోగించినటువంటి ప్రత్యేకమైన పద్ధతి ఏమిటి? SAIEE 2021-25లో ఏనుగుల సంఖ్యను అంచనా వేసేందుకు ఉపయోగించినటువంటి ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఏంటి అంటే ప్రతి ఏనుగు ప్రత్యేకంగా గుర్తించేందుకు జన్యుపరమైనటువంటి గుర్తింపు రీక్యాప్చర్ మోడల్ను ఉపయోగించడం జరిగిందన్నమాట. ప్రతి ఏనుగును ప్రత్యేకంగా గుర్తించేందుకు అయితే జన్యుపరమైనటువంటి గుర్తింపు రీక్యాప్చర్ మోడల్ను ఉపయోగించడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల గూగుల్ కంపెనీ ప్రాజెక్టు సన్ కాచర్ను అయితే ప్రారంభించింది. అది ఏ రకమైనటువంటి భవిష్యత్ సాంకేతిక భావన? ఇటీవల గూగుల్ కంపెనీ ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ సన్ క్యాచర్ ప్రారంభించింది కదా, అది ఏ రకమైనటువంటి భవిష్యత్ సాంకేతిక భావన అంటే అంతరిక్ష ఆధారిత సౌరశక్తి ద్వారా పనిచేసేటటువంటి ఉపగ్రహాల సాయంతో కృత్రిమ మేధస్సు కంప్యూటర్ వ్యవస్థలు అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ఒక లాటిన్ అమెరికా దేశం యుథనేసియా అంటే కారుణ్య మరణం యుథనేసియా నేరం కాదని ప్రకటించి ఒక చట్టాన్ని అయితే ఆమోదించడం జరిగిందన్నమాట. ఆ దేశం ఏది? ఇటీవల ఒక లాటిన్ అమెరికా దేశం యుథనేసియా అంటే కారుణ్య మరణం నేరం కాదని ప్రకటించి ఒక చట్టాన్ని అయితే ఆమోదించడం జరిగిందనమాట. ఆ దేశం ఏది అంటే ఉరుగ్వే
దేశం. నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే ఒక క్యాథలిక్ లాటిన్ అమెరికా దేశం ఈ చర్యను చట్టబద్ధం చేయడం కూడా ఇదే మొట్టమొదటి సారి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్ తలపెట్టినటువంటి గగన్ యాన్ మిషన్ ద్వారా భారత వ్యోమగాములు 400 కిలోమీటర్స్ ఎత్తులో ఉన్నటువంటి దిగువన భూకక్షలోకి భద్రంగా పంపించే లక్ష్యంగా ప్రయోగించున్నారు. అయితే ఈ మిషన్ విజయం దేనిపై ఆధారపడుతుంది? భారత్ తలపెట్టినటువంటి గగన్యాన్ మిషన్ ద్వారా భారత వ్యోమగాములు 400 కిలోమీటర్స్ ఎత్తులోని దిగువన ఉన్నటువంటి భూకక్షలోకి భద్రంగా అంటే జాగ్రత్తగా పంపించే లక్ష్యంగా ప్రయోగించింది. అయితే ఈ మిషన్ యొక్క విజయం దేనిపై ఆధారపడుతుంది అంటే అందులో పంపే సిబ్బంది భద్రత మీద ప్రధానంగా ఆధారపడుతుంది అన్నమాట. సో గగన్యాన్ మిషన్లోని సిబ్బంది తప్పించుకునే వ్యవస్థ స్క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటే ఏమిటి? గగన్యాన్ మిషన్లోని సిబ్బంది తప్పించుకునే వ్యవస్థ స్క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటే ఏమిటి అంటే రాకెట్ సరిగ్గా పనిచేయకపోతే దాని నుంచి క్రూ మాడ్యూల్ను వేరు చేసే ప్రత్యేక వ్యవస్థ అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత నావికాదళ చీఫ్ నావికాదళానికి సంబంధించి సీనియర్ నావికులు రక్షణ రంగ పౌరులకు విన్యాసాలు ఏర్పాటు చేసే ప్రాజెక్టు సీబట్ను ప్రారంభించడం జరిగిందన్నమాట. ప్రాజెక్టు సీబట్ అంటే ఏమిటి? ఇటీవల భారత నావికాదళ చీఫ్ నావికాదళానికి సంబంధించినటువంటి సీనియర్ నావికులు రక్షణ రంగ పౌరులకు అంటే విన్యాసాలు ఏర్పాటు చేసేటటువంటి ప్రాజెక్టు సీబట్ను ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్టు సీబట్ అంటే ఏంటంటే ఒక అత్యాధునిక నావికా స్థావరం అన్నమాట. సో ఇది అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ మన కరెంట్ అఫైర్స్ కావాలి అనుకున్న వాళ్ళు డైలీ కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూజ్ చేయండి అంటే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.